హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో మా ఇంట్లో ఈరోజు ఫిష్ ఫ్రై. సో అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను, ఏమేమి మిక్స్ చేయాలి. సో ఇది కొరమట కాదు, రావు చేపలు అంటారు కదా. సో జస్ట్ అవి ఫ్రైకి పనికి వస్తాయి అన్నమాట. సో ఫ్రైకి సో ఫస్ట్ ఇది వాష్ చేసుకొని సాల్ట్ అండ్ పసుపు వేసి ఒక 1 అవర్ నానబెట్టి జల్లెట్లోకి వేసుకొని ఇలా పెట్టి మిక్స్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు గరం మసాలా వేస్తాను. గరం మసాలానే నేను ఫ్రెష్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడే జీలకర్ర మెంతులు కూడా ఇలానే వేసాను, ధనియాలు, ఎందుకంటే ఫిష్కి వేస్తారు కదా. సో అన్నీ ఇందులోనే వేసాను. స్పెషల్ అది ఫస్ట్ మొత్తం వేరే చేసి తీసి కొంచెం వేసి మళ్ళీ జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ వేసేసాను ఫ్రెండ్స్ అందులో. సో గరం మసాలా ఎంత వేసుకుంటే అంత మంచిది, స్మెల్ రాదు. ఫ్రెష్గా చేసుకున్నాను ఇప్పుడే అన్నీ. సో అల్లం వెల్లిగడ్డ 1.5 స్పూన్ వేస్తున్నాను ఎక్కువనే. ఫిష్ 3/4 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. సారీ, పసుపు. సాల్ట్ కొంచెం చూసి వేస్తాను, మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అండ్ కారం 3.5 స్పూన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది ఫిష్ సాస్ అంట, ఇది కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేశాక మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇట్లా మనం ఒక్కొక్కటి మొత్తం వేసుకున్నాక ఇట్లా ఒక్కొక్క ఫిష్ పీస్ అని తీసి ఇలా మొత్తం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా రుద్దుకోవాలి. ఎందుకంటే ఈ లోపల అనేది మళ్ళీ మనం పెట్టకుంటే ఇక్కడ సప్పగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మొత్తం మనం 1 ఫిష్ పీస్ అనేది ఇట్లా రాసుకోవాలి. అప్పుడైతేనే మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి ఫ్రెండ్స్. మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం 2 సైడ్స్ స్కిన్కి మొత్తం రాసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్స్, లైమ్ పీస్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా ఒక్కొక్క పీస్ మనం కలుపుకుంటే మంచిగా ఉప్పు కారం అంత మసాలా మొత్తం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా లోపలి పార్ట్ అనేది ఇట్లా మనం ఫ్రెండ్స్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు కొంచెం సేపు వాకింగ్కి వెళ్ళేసి వచ్చాక ఫిష్ ఫ్రై చేస్తాను, ఓకే? తర్వాత మీకు వీడియో పెడతాను, ఓకే? బాయ్. సో ఫ్రై చేస్తున్నాను నేను. టేస్ట్ చేసి మీకు చెప్తాను. సో ఇలా రెడీ చేసుకొని తినాలి ఫ్రెండ్స్. లైమ్ మంచిగా దాని మీద ఇట్లా పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.